ఆగస్టు నెలలో రుతుపవనాలు చురుగ్గా ఉన్న క్రమంలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఢిల్లీ సహా 17 రాష్ట్రాలకు ఐఎండీ వర్ష సూచనలు జారీ చేసింది. ఇప్పటికే ఢిల్లీ చుట్టుపక్కల నగరాల్లో నిన్న జోరువాన కురిసింది. నేడు రేపు ఢిల్లీలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రానున్న 24 గంటల్లో ఢిల్లీ, చండీగఢ్, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, గుజరాత్ల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక రేపు కర్ణాటక, కేరళ, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, జార్ఖండ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, ఒడిశా, బీహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, జమ్మూ, హర్యానా, ఛత్తీస్గఢ్, ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా పలు రాష్ట్రాల్లో పరిస్థితి అధ్వానంగా తయారైంది. దేశ రాజధాని ఢిల్లీలో వర్షం కారణంగా ట్రాఫిక్ జామ్లతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అంతేకాకుండా కేరళ, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరాఖండ్లో కూడా పగటిపూట భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఆగస్టు 18 వరకు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్లలో భారీ వర్షాలు ఉంటాయని ఐఎండీ అంచనా వేసింది. మరోవైపు ఉత్తరప్రదేశ్లో గంగా, యమునా నదులు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో 30కి పైగా జిల్లాలు వరదల్లో మునిగిపోయాయి. గంగా నది ఘాట్లు కూడా నీట మునిగాయి. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రాజస్థాన్లో వర్షాల కారణంగా 3 రోజుల్లోనే 25 మందికి పైగా మరణించారు. ఇంకోవైపు కొండ చర్యలు విరిగిపడడంతో హిమాచల్ ప్రదేశ్లో 200కు పైగా రోడ్లు మూసుకుపోయాయి. జూలై 27 నుంచి ఆగస్టు 12 వరకు హిమాచల్లో 1000 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని అక్కడి అధికారులు తెలిపారు. దీంతో పాటు 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు.